గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రెసెంట్ మేమైతే సుమన్ టీవీ నుంచి వచ్చాము. గత 1 వీక్ నుంచి తెలుసు ఎటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ 10th అండ్ 8th 9th క్లాస్ పిల్లలే సూసైడ్స్ చేసుకొని చనిపోవడం మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఆ టాపిక్ గురించి పక్కన పెడితే సొసైటీలో చాలా జరుగుతూ ఉన్నాయి స్టూడెంట్స్కి సంబంధించి. ఆ ప్రతి ఒక్క న్యూస్ మీ దాకా వస్తూ ఉంటుంది. స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి మీకు చెప్తూనే ఉంటారు ఏ విధంగా స్ట్రెస్ని కానివ్వండి, యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాలి అని. ఎస్పెషల్లీ పేరెంట్స్ వైపు వస్తే పేరెంటింగ్ యాంగిల్ నుంచి ఏ విధంగా పిల్లలతో ఉంటే బెటర్ అని మీకు అనిపిస్తుంది. అటువంటి న్యూస్లు విన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమో, అకాడమిక్ స్ట్రెస్ అని చెప్తూ ఉండడమో అలాంటివి చేస్తున్నప్పుడు పేరెంటింగ్ యాంగిల్ వైపు మనం మాట్లాడితే పేరెంట్స్ ఏం చేస్తున్నారన్న క్వశ్చన్ మీ అందరికీ వస్తూ ఉంటుంది కదా, అవునా కదా? సో పేరెంటింగ్ యాంగిల్లో ఎలా ఉంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ పేరెంట్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్ పిల్లలు? ఈ రోజుల్లో కొన్ని పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఫుల్ మార్క్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా కాకుండా అప్పుడప్పుడు బయటికి పంపించి వాళ్ళని ఆడుకోనిచ్చి బాగా చూసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా పేరెంట్స్ అని కాదు, అంటే నా పేరెంట్స్ అలా చేయరు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంటే ఎప్పుడు వాళ్ళకి ఫుల్ మార్క్స్ రావాలని ఫుల్లే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి ఎంతగానో అవగలితే అంత తెస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చూసి కొంచెం బాగా చెయ్యొచ్చు నువ్వు అని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇంకెవరైనా? పేరెంట్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. పేరెంట్స్ పిల్లల మైండ్లో ఉన్నవన్నీ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేలాగా నార్మల్గా మాట్లాడి వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అండ్ ఒక ఫ్రెండ్స్ లాగా మంచిగా అర్థం చేసుకొని మన ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసేలా ఉండాలి. పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్లా ఉండాలి, పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. చాలామంది వాళ్ళ పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ చేయట్లేదు. వాళ్ళ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటున్నారుగా, పిల్లల మీద ఫోకస్ చేయట్లేదు. సో వాళ్ళని ఫోకస్ చేయాలి, వాళ్ళ విషయాలు అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ లేకుండా కొన్నిసార్లు ఓవర్ అయిపోతున్నారు. అంటే పిల్లలు ఎంత కేపబుల్లో వాళ్ళు అంతే చేస్తారు. అండ్ యూ కెనాట్ ప్రెషరైజ్ దెమ్. ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యి సూసైడ్ చెప్పినట్టు అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి కట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు. నార్మల్గా అయితే ఒక చైల్డ్కి ఎంత చేయొచ్చో వాళ్ళకి తెలుసు. లైక్ నేను ఇది చేయగలను అనే ఒక కేపబిలిటీ వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ ఒకవేళ ఒక పేరెంట్ నువ్వు ఇది చేస్తున్నావు కానీ లైక్ వేరే వాళ్ళైనా లేకపోతే నీ నేబర్స్ని చూడు, వాళ్ళు ఇంకా బాగా చదువుతున్నారు, నువ్వు ఎక్కువ ఆడుకుంటున్నావు, నువ్వు స్టడీస్ వైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక చైల్డ్కి స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ చదువు పైన ఓకే ఇంట్రెస్ట్ ఉంది కానీ స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు నువ్వు స్పోర్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు, స్టడీస్ పైన పెట్టట్లేదు. నీకు ఇవి 2 ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు చెప్తున్నారు. బట్ 2 ఒకటే ప్రయారిటీగా ట్రీట్ చేస్తే బెటర్ అంటారు. జెంటిల్గా ఇంకా తెలుసుకోవడానికి, ఈవెన్ ఇఫ్ దే ఆరెంట్ ఎగ్జాక్ట్లీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్, ఇంకా జెంటిల్గా తెలుసుకోవడానికి వాళ్ళని ఇంకా అడగడం జెంటిల్గా, కోపంతో కాకుండా ఏమన్నా ఏమైంది, నాతో మాట్లాడగలుగుతావా, ఇప్పుడు మాట్లాడబుద్ధి అయితే లేదా తర్వాత మాట్లాడతావా అని అడిగితే ఐ ఫీల్ లైక్ ఇట్ వుడ్ మేక్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆన్సర్స్. ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా యాక్చువల్గా తెలీదు పిల్లలకి ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. ఎప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్సే మాట్లాడుతూ ఉంటారు. సో మీ ద్వారా కొంత పేరెంట్స్కి ఒక క్లారిటీ వచ్చే ఒక చిన్న స్కోప్ వాళ్ళకి దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మేము వచ్చినందుకు, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ ఇచ్చినందుకు. నమస్తే రామ్ సార్. 14 years అబ్బాయి, నాకు స్ట్రెస్ ఉంది, నేను తీసుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి, దాంతోపాటు నా తర్వాత ఎవరైతే ఉన్నారో తనకి మాత్రం ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అనేది వార్నింగ్గా, ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు, కానీ ఒక మెసేజ్ అయితే అందులో చాలా పెద్ద అర్థం మనకు అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు ఉంటాం. 1 వీక్ నుంచి వరుసగా మనం చూస్తున్నాం ఇన్సిడెంట్స్. స్టూడెంట్స్లో ఎక్కువ స్ట్రెస్ అని చెప్పి సూసైడ్స్, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు. దీనికి అంతటికి కారణం ఏంటి? ఎక్కడ రూట్ కాజ్ ఉంది అంటారు అసలు? అకాడమిక్ స్ట్రెస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది.
ఈ పిల్లలు ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళకు అకాడమిక్ స్ట్రెస్, పర్ఫార్మెన్స్ని ప్రకటించాలని, ఈ ప్రపంచానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలని ప్రయత్నంలో భాగంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ ఈ కోరిక వాళ్ళకి ఎలా పుట్టింది? నేను పర్ఫామ్ చేయాలి, నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అందరికంటే బాగా చదవాలి, నాకున్న ఇప్పుడున్న పరిస్థితి మంచిది కాదు, మంచిది బాగాలేకపోతే, నాకు అసలు అర్థం కాకపోతే ఇంకేమి ప్రపంచం లేదు అని. ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు కాదు, అవును. ఈ పోటీ ప్రపంచం ఎలా ఉంటుందో అనుభవంలో వచ్చింది కాదు. అయినా సరే వీళ్ళకి ఎలా వచ్చింది? బహుశా నాకు అనిపిస్తుంది ఈ అకాడమిక్ స్ట్రెస్ అనేది కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ బిజినెస్ పోటీలో భాగంగా ఆ పోటీతత్వాన్ని మెల్లిగా పేరెంట్స్కి పెట్టి, పేరెంట్స్ ఆ ఒత్తిడిని ఇంటికి తీసుకొస్తే అది పిల్లల మీద పడిందేమో అని నా అనుమానం. ఎందుకంటే అసలు బాగా పర్ఫామ్ చేయాలి, ఎలాగైనా సరే టాప్ రావాలి అన్న ఎక్స్పెక్టేషన్ పుట్టేది పిల్లల నుంచి కాదు, తల్లిదండ్రులకు కూడా పుట్టదు వాతావరణం లేకపోతే. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళని చూసామో, పక్క స్కూల్ని చూసామో, ఇలాంటి కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి ఎవరైనా సరే వాళ్ళ ర్యాంకుల్ని ప్రకటించారో, ఇవన్నీ తెలియకుండా మన వాతావరణంలో ఒక రకమైన ఒత్తిడి సృష్టిస్తాయి. అయితే ఈ విద్యా సంస్థలు కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ ఫీజులు లక్షల్లో మీరు పెడుతున్నప్పుడు, తల్లిదండ్రులు లక్షల్లో పే చేయడానికి కూడా సిద్ధమవుతున్నప్పుడు మెంటల్గా ఒక రకమైన ఆలోచన వస్తుంది. ఏంటంటే నేను ఇంత డబ్బు పే చేస్తుంటే నా బాధ్యత నేను తగ్గించుకోవచ్చు, నేను బాధ్యతను డబ్బును రెండు ఇద్దామని ఎవరు అనుకోరు. నేను ఇంత పే చేస్తున్నా అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు, ఒక సర్వీసెస్ మనం ఏదైనా తీసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నేను పొందుతానని తెలిసినప్పుడు నేను ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటాను. అంత పే చేస్తున్నామని అనిపించినప్పుడు బహుశా విద్యాసంస్థల ప్రామిసెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఈ ప్రామిస్ ఎక్కువ ఉన్నప్పుడు చివరికి ఏంటంటే అంత డబ్బులు పే చేసే ఇన్స్టిట్యూట్లో మీ పిల్లవాడు చదివినప్పుడు మీకు అది సోషల్ ఇమేజ్ అవ్వచ్చు. ఈ సోషల్ ఇమేజ్ని, మీ ఇమేజ్ని పెంచుకోవడానికి, తల్లిదండ్రుల ఇమేజ్ని పెంచుకోవడానికి ఆ సోషల్ ఇమేజ్ ఉపయోగించవచ్చు. అంత డబ్బులు పెట్టి కొన్న కారు, అంత డబ్బులు పెట్టి కొన్న ఐఫోను, లేకపోతే అంత డబ్బులు పెట్టి కొన్న ఏ ఆస్తితో మిమ్మల్ని మహా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుందో, అంత డబ్బులు పెట్టి కొనే చదువును కూడా అట్లా ఫీల్ అయ్యేటట్టు చేసినప్పుడు దెన్ కంపారిజన్ కమ్స్. ఎవరు ఎలా చదువుతున్నారు, ఇంత డబ్బులు పోసాం కదా, మా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారా లేదా. అట్లాగే స్కూల్లో కూడా వాళ్ళు పేరెంట్స్కి మీ పిల్లవాడిని ఈ స్థాయికి తీసుకెళ్తామన్న ప్రామిస్, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఒత్తిడి, ఓహో ఈ స్థాయికి చేరుకుంటారో లేదో. పక్కన మన బంధువుల్లో ఎవరైనా సరే ఆ స్థాయికి చేరిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకంటే మన పిల్లవాడు, మన అమ్మాయి ఆ స్థాయిలో ఉన్నారా లేదా అని ఎప్పుడు ఆ కంపారిజన్. ఇది ఎప్పుడైతే వాళ్ళ తలకాయలో మోస్తూ ఉంటారో ఇన్స్టిట్యూట్ కానీ అటు తల్లిదండ్రులు కానీ ఊరికే మోస్తూ ఎలా ఉంటారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు పిల్లల్లో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇంత ఫీజు కట్టాం, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు జరిపించాం, నీకేం కావాలో అది ఇచ్చాం, నువ్వు చేయాల్సింది ఇది. తెలియకుండానే పిల్లల్లో కూడా కంపారిజన్, నేను సరిగ్గా చదవట్లేదా, నేను సరిగ్గా లేనా. ఈ ఆలోచనలు బహుశా ఈ చదువులో విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చి ఇక దీనికి సొల్యూషన్ లేదు. నేను బాగా చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం తప్ప ప్రపంచంలో రెండో ఆప్షనే కనిపించినప్పుడు, ఒకటి నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, లేదా నా దగ్గర నుంచి ర్యాంకు ఎక్స్పెక్ట్ చేయని ప్రపంచంలో నేను ఉండకూడదు. ఈ రెండిట్లో ఆప్షన్ అయినప్పుడు ఏది ఈజీ అయితే ఆ ఆప్షన్ తీసుకోవడం చూస్తాము. నిజానికి నేను ఇందాక చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయంటే భారతదేశం ఒకటి కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిన్లాండ్ ప్రపంచంలో చాలా ఫేమస్. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్కి వాళ్ళకు హోంవర్క్ తక్కువ, స్కూల్ డేస్ టైం డ్యూరేషన్ కూడా చాలా తక్కువ. ఇలా విన్నప్పుడు చాలామంది అనుకుంటారు సరిగ్గా బాగా చదవరేమో వాళ్ళు అని. అలా కాదు, మొదటి నుంచి వాళ్ళకి స్వేచ్ఛను ప్రసాదించడం వల్ల చదువుకోకూడదన్నది నా చాయిసే తప్ప చదువుకోవాలనుకుంటే నాకు ఏది అడ్డు లేదు అన్న వాతావరణం వాళ్ళు సృష్టించారు. అప్పుడు తను ఏ రంగంలో వెళ్ళాలని అనుకున్నాడో ఆ రంగంలోకి స్వేచ్ఛగా వెళ్ళే ఆ ఎకో సిస్టమ్ని కంట్రీ డెవలప్ చేశారు. అదే మార్గంలో ఉన్నది నెదర్లాండ్స్లో కూడా పిల్లలకి ఎక్కువ స్వేచ్ఛను కల్పించి వాళ్ళకి సీట్లు లేవు, కాంపిటీషన్ ఉంది, ర్యాంక్ రావాలి, ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా పిల్లలకి వాళ్ళ ఛాయిస్కి అనుగుణంగా చదివే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. ఎక్కువగా ఒత్తిడి ఎదుర్కొనే దేశాల్లో జపాన్ ఒకటి, సౌత్ కొరియా ఒకటి, అమెరికా కొంతవరకు,
ముఖ్యంగా వీటన్నిటి ఈ పెద్ద దేశాల్లో భాగంగా భారతదేశం కూడా చేరింది. భారతదేశం చదువు క్వాలిటీల కంటే కాంపిటీషన్ మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉందేమో అని మన అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ మెమరీ బేస్డ్. మీరు ఎంత గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో రాయగలిగితే అప్పుడు మీరు ఇంటెలిజెంట్ కింద లెక్క. దీనికి సోషల్ ఇంటెలిజెన్స్ కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ లెక్కలోకి తీసుకోం. ఐక్యూ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్లో, ఎంత ఇంటెలిజెంట్ అయితే అంత హ్యాపీగా ఉంటావు అన్నది భ్రమ. చూడండి, ఇట్లాంటి ఆత్మహత్యలు మనకి ఏ పోటీతత్వం లేని ఎక్కడైనా మీరు గవర్నమెంట్ కాలేజీలోనో గవర్నమెంట్ స్కూల్లోనో చదివే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త విన్నారా? వినలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ఈ పోటీతత్వము, కార్పొరేట్ తత్వము, Comparison అని కంపారిజన్ ఏమీ లేవు. కానీ ఉన్నత పదవుల్లో కానీ ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి వాళ్ళు ఏమీ తక్కువ వాళ్ళు కాదు. చిన్న గ్రామాల నుంచి లేదా పల్లెటూరుల నుంచి చిన్న గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు దయచేసి మీరు కార్పొరేట్ వ్యాపార సంస్థల ఒత్తిడిని మీరు ఇంటికి తీసుకురాకండి, మీరు ఓన్ చేసుకోకండి. తర్వాత వెన్ యు ఆర్ పేయింగ్ మనీ, ఫీజు కట్టేది ఏంటంటే మీరు చదువును కొనట్లా, మీరు సౌకర్యాల కోసమే ఫీజు కడుతున్నారు. బహుశా మంచి ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూము, టెక్నాలజీ పాఠాలు చెప్పడం, మీరు సౌకర్యాలకు కడుతున్నారు కానీ చదువు కాదు. చదువుకోవడం అన్నది మీరు ఇంట్లో సృష్టించే వాతావరణం బట్టి, మీరు ఇచ్చే భరోసాను బట్టి, మీరు చూసే జీవితాన్ని బట్టి ఉంటుంది. బహుశా మీరు చూసే జీవితం బంధువుల్లో నలుగురిలో మన పరువు నిలబెట్టుకోవడమే మీకు చాలా ప్రధానమైన కర్తవ్యం అయితే, అదే మీ జీవితం అయితే దాన్ని మీరు అందిస్తున్నారు. అది మీరిచ్చే చదువు. మీరు కట్టే ఫీజు కాదు, కట్టే ఫీజు ప్రభావం కంటే కూడా మీరు సృష్టించే వాతావరణం ఇంట్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను తల్లిదండ్రులకు సజెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలకి చదువు ఒకటే ప్రపంచం కాదు. రెండోది, మీరు ఎన్నో జీవిత చరిత్రలు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళకి చదువుతూ ఉంటారు. మీరు ఎవరి జీవిత చరిత్రలు చూడాలంటే పెద్ద కార్పొరేట్ల చదువుతో సంబంధం లేకుండా మామూలు సాధారణ చదువులు చదివినా సరే వాళ్ళ తెలివితో, ప్రపంచ జ్ఞానంతో జీవితంలో పైకి వచ్చిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. దాని అర్థం చదవకూడదని కాదు, చదువు కంటే కూడా నువ్వు కామన్ సెన్స్ని ఎట్లా ఉపయోగిస్తావని. నేను ఇందాక చెప్పాను మీకు ఫిన్లాండ్ అని, అందులో వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎగ్జామ్స్కి కాదు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే మీరు నేర్చుకున్నవన్నీ నిజంగా మీ నిజ జీవితంలో మీరు ఉపయోగపెట్టేగల జ్ఞానం మీకు వచ్చిందా లేదా అని. పీపుల్ ఎంజాయ్. వాళ్ళ వర్క్షాపులు ఎక్కువ ఉంటాయి, ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేస్తారు. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉంటుంది. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మీరు జీవితంలో విజయం సాధించాలంటే ఇవాళ ఎగ్జామ్ మెమరీ గుర్తుపెట్టుకున్నది పరీక్ష రాస్తే లైఫ్ కాదు, అది జ్ఞానం కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని గనక తల్లిదండ్రులు ఆ భరోసాని ఇవ్వగలిగితే పిల్లలకి, మా తల్లిదండ్రులు ఏదైతే సపోర్ట్ చేశారో, ఏదైతే నమ్మారో, జీవితం అంటే ఎలా డిఫైన్ చేశారో ఆ మార్గంలో వెళ్ళే పిల్లలు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా పనిచేస్తారు. ఏదైనా సరే వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సరే టాప్గా వెళ్తారు. ఇంకోటి, మీరు ఏదో వ్యాపారమో, టాప్ జాబో, సాఫ్ట్వేర్ ఉద్యోగమో, లక్షల్లో జీతం రావటమో ఇదే విజయానికి సంకేతం అన్న భ్రమ ఉంటే ఈ భ్రమ నుంచి తొలగించుకోవాలి. ఎందుకంటే ఆ భ్రమలే ఇక్కడ మొగ్గగా ఉండగానే తొంచివేయబడుతున్నాయి. అందుకని ఆ భ్రమల నుంచి తొలగించుకొని జీవితం మీనింగ్ ఇది కాదు, సంతోషంగా ఉండడం, సక్సెస్, మనశ్శాంతిగా సక్సెస్ని సాధించడం, ఇతరులకు సహాయపడడం, సమాజంలో మనం ఉపయోగపడడం, ఇట్లాంటివి ఏవైనా ఆ లక్షణాలను మీరు నేర్పిస్తే, అసలు నన్ను అడిగితే తల్లిదండ్రులు మారితే కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మారుతాయని అనిపిస్తుంది. కొంతమంది నాకు తెలిసి నేను కలిసినప్పుడు తల్లిదండ్రులే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఎట్లాంటి హోంవర్క్స్ని మీరు పెంచాలి అని సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి స్థితి నుంచి బయటపడాలంటే మీరు టోటల్ సమాజాన్నే మార్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఎప్పుడు ఉంటారంటే మీకు జీవితం పట్ల అవగాహన సంపూర్ణంగా కలిగితే, అసలు భవిష్యత్తులో విజయం అంటే ఏంటో, ఆనందంగా ఉండడం అంటే ఏంటో మీ పిల్లల గురించి మీకు స్పష్టత కలిగినప్పుడు అప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.